ఆ అమ్మాయికి ఎవరూ లేరని ముందే తెలుసుంటే ఈ సంబంధాన్ని అప్పుడే వద్దనుకునేవాళ్ళం. అనవసరంగా మనం తొందరపడ్డాం. ఆలోచించు వదినా, ఆలోచించమని నేను అప్పుడే చెప్పాను. నా మాట ఎవరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు చూడు, ముందుకు వెళ్ళలేము, వెనక్కి తగ్గలేము. ఇప్పుడేమైంది అత్తయ్య? వాళ్ళకి ఎవరూ లేకపోతే ఏంటి, మనమంతా ఉన్నాం కదా. మనం వాళ్ళ బంధువులం కావా? అది కాదభి, కనీసం అత్తింటి వాళ్ళు ఉండాలి కదా. మేమున్నాం కదా వదినా. వసు మాకు కూతురు లాంటిదే. కూతురు లాంటిది కానీ కన్న కూతురైతే కాదు కదమ్మా. కావాలంటే వసుని మేము దత్తత తీసుకుంటాం. అభి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. అప్పుడు వసు మాకు కూతురవుతుంది కదా. ఎవరూ లేని వాళ్ళకి దేవతలు చుట్టాలే బంధువులు. అందరూ మనవాళ్లే అనుకుంటే అంతా ఒకే కుటుంబం. అనుకోకపోతే ఎవరికి వారే ఏకాకులం. అది కాదన్నయ్యా, పాడి మోయడానికి నలుగురు, పెళ్లిలో కలవడానికి 10 మంది ఉండాలంటారు కదా. ఇంకా చాలా ఆపండి అత్తయ్య. రేపు పెళ్లి పెట్టుకొని ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడడం మంచిది కాదు. ఇంతటితో ఇది మర్చిపోండి. భాస్కర్, ఇప్పుడు అందరికీ రూమ్స్ సరిపోతాయా? సరిపోతే నాన్న, ఫోన్ చేసి బుకింగ్ కన్ఫర్మ్ చేస్తాను. నాన్న, మీకు విషయం చెప్పాలి. ఏంటభి? చెప్పండి అత్తయ్య. మరేం లేదన్నయ్యా, సంధ్య నగలు వసుకిద్దాం అనుకుంటున్నాను. సంధ్య నగలు తనకివ్వడం ఏంటొదినా? వీటిని పెట్టుకోవడానికి ఇప్పుడు మన సంధ్య లేదు కదా. ఊరికే బీరువాలో ఈ నగలు మగ్గిపోవడం ఎందుకని అదే వసు ఒంటిపైనుంటే సంధ్యను చూసినట్టుంటుంది. చాలా మంచి ఆలోచనమ్మా. వసుని మీ కూతురుగా అంగీకరించడమే కాదు, సంధ్య నగల్ని వసుకిచ్చి మంచి పని చేస్తున్నావు. అదేంటండి, తనకి తనవాళ్లు నగలు పెట్టాలి గాని వీళ్ళివ్వడమేంటి? వదినా, వసు కూడా మా కూతురే అని చెప్తున్నాను కదా. మీ కూతురికి కూడా 2 కూతుళ్ళున్నారు వదినా. తల్లి నగలు ఆ పిల్లలకు రాకుండా చేస్తారా? అను కీర్తిలకి వసు కూడా తల్లే జయంతి. ఈ నగలు ఆ పిల్లలకే చెందుతాయి. ఏమోనండి, మీరు మరీ ఎక్కువ చేస్తున్నారనిపిస్తోంది. అమ్మా, ఇవి సంధ్యకు అత్తయ్య వాళ్ళు పెట్టిన నగలు. వాటిని ఎవరికైనా ఇచ్చే హక్కు అత్తయ్యకే ఉంటుంది. నేను హక్కుల గురించి మాట్లాడటం లేదభి. తన విషయంలో మనం మళ్ళీ మళ్ళీ తొందరపడుతున్నాం అనిపిస్తోంది. మరీ ఇంత చనువు పనికిరాదు. మీకిష్టం లేకపోతే ఇవ్వనులే వదినా, మీ మనవరాళ్ళకే ఇస్తాను. ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కదా, మళ్ళీ నా ఇష్టంతో పనే ఉంది. మీకు నచ్చినట్టే చెయ్యండి. ఈ నగలను సంధ్య ఒంటిపై చూసుంటావు, రేపు వసు ఒంటిపై చూస్తావు. అప్పుడు మా అందరికంటే ఎక్కువగా సంతోషించేది నువ్వే జయంతి. వస్తాను వదినా, ఉంటానబి. భాస్కర్, త్వరగా రూమ్ సంగతి చూడు.
అలాగే నాన్న. అమ్మా పావని, నువ్వు మన తరపు బంధువులందరికీ మళ్ళీ ఓసారి ఫోన్ చేయి. భాస్కర్ పని అవ్వగానే వాడితో కూడా కొంతమందికి ఫోన్ చేయించు. సరే మావయ్య. ఒరే అఖిల్, మీ అత్తయ్య వాళ్ళు పెద్ద సంఖ్యలో వస్తున్నారు కదా, వాళ్ళని చూసుకోవడమే నీ పని. అలాగే నాన్న. వాళ్లకు ఫోన్ చేసి ఎవరెవరు వస్తున్నారో కనుక్కో. ఎవరు వస్తున్నారో తెలిస్తే ఏర్పాట్లు చేయొచ్చు. సరేనన్నా. జయంతి, నేను కూడా కొంతమందికి ఫోన్ చేస్తాను. ఏంటొదినా ఈ దారుణం? కోతులకి మందుంటుంది, చివరికి ఊరకుక్కలకు కూడా గుంపు ఉంటుంది. మనుషులకి బంధువులు లేకపోతే ఎలా వదినా? నువ్వంటే మంచి మనసుతో సర్దుకుపోతావనుకో, మన తరపు బంధువులు ఏమనుకుంటారు? హారిక వాళ్ళు ఏమనుకుంటారు? ఎలాంటి ఇంటి నుంచి కోడలు తెచ్చుకున్నావు అని అందరూ ఆడిపోసుకోరు. పెళ్లిలో మన పరువు పోయేలా ఉందదినా. అఖిల్ కంటే మొదటి పెళ్లి ఏమీ కాదు, కానీ అభికిది రెండో పెళ్లి. ఏదైనా జరగరాంది జరిగితే 2 పెళ్లిళ్ళు ఆగిపోతాయి. మనకు చెడ్డ పేరొస్తుంది. అదే భయంగా ఉందదినా నాకు. బస్సు విషయంలో మనం చాలా తొందరపడ్డాం. తన విషయంలో నువ్వేం చెప్పినా ఇంట్లో వాళ్ళు వినకుండా నిన్ను ఏకాకించేస్తున్నారు. ఆ రోజు ఆ పిల్ల విషయంలో నీ మాటని కాదన్నారు. ఈ రోజు నగల విషయంలో నిన్ను పక్కన పెట్టేశారు. తను ఈ ఇంట్లో రాకుండానే ఈ ఇంట్లో తన హవా నడుస్తోంది. రేపు తనొచ్చాక మొత్తం ఇల్లు తన గుప్పెట్లోకి వెళ్ళిపోతుందేమో. ఏంటోదినా, నేనిన్ని మాట్లాడుతున్నా నువ్వు మౌనంగానే ఉన్నావు. వసు వాళ్ళకి బంధువులు లేకపోవడం వెనక ఏదో కుట్రుందని నా అనుమానం. షాపింగ్ మాల్లో వాడెవడో ఏదో చెప్తాను అన్నాడు. వాడు చెప్పేది పూర్తిగా వినకుండా వచ్చేశాము. నాకు తెలిసి రేపు పెళ్లిలో వాళ్ళ గురించిన బండారమేమైనా బయటపడుతుందేమో. 2 పెళ్లిళ్ళు ఒకేసారి కాకుండా వేరువేరుగా జరిపిస్తే మంచిదేమో. నన్ను అడిగితే అఖిల్ది మొదటి పెళ్లి కాబట్టి ముందు వాడి పెళ్లి చేసేసి అభి పెళ్లి కొన్నాళ్ళు ఆపితే బాగుంటుందేమో. ఆలోచించొద్దునా. ఇప్పుడు ఆలోచించి ఏం చేస్తాం వదినా? రేపే పెళ్ళి. దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్దాం. ఎంతో కష్టపడి 2 పేజీలు రాస్తే ఒక్క లైన్ చెప్పి చంప చెళ్ళు మనిపించాం. ఆంటీ, అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? రేపు వసు పెళ్ళి. ఈ రోజు కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. ఎంత సంతోషంగా ఉండాలి. ఏమైంది? ఇక్కడ మీరు ఇలా ఉంటే లోపల వసు కూడా డల్గా ఉంటుంది. తన దగ్గర మీరేదో దాస్తున్నారని డౌట్ పడుతుంది. అదేం లేదమ్మా. ఇందాక మగపెళ్లి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. పెళ్లికి మనం ఎంతమంది వస్తున్నామని అడిగారు. మాకు పెద్దగా బంధువులు లేదని చెప్పాను. వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున్నానమ్మా. అందుకే నేను ఈ పెళ్లి గిళ్ళి ఏం చేసుకోను అన్నాను. నా కారణంగా మీరందరితో మాటలు పడుతున్నారు. అవసరమా మీకు? ఇప్పుడేమైంది వసు? మీరు బాధపడుతున్నారు కదా. ఎవరు చెప్పారు? మీ నాన్నేదో అనడం, నువ్వు అలగడం సరిపోయింది. మన తరఫు నుంచి ఎంతమంది వస్తారు అని అడిగారు. ఇంతమంది వస్తారు అని చెప్పాము, అంతేగా. మరి ఎందుకు మొహం అలా పెట్టుకున్నారు?
రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు కదమ్మా, ఇంట్లో సందడంతా పోతుంది. దాని గురించే అనుకుంటున్నాను. ఇప్పుడే మీరు ఇలా ఉంటే అప్పగింతలప్పుడు ఇంకెలా ఉంటారు అంకుల్? అలా బాధగా నన్ను ఇక్కడి నుంచి పంపించడం ఎందుకు? ఇక్కడే ఉండనివ్వచ్చు కదా. అబ్బా, నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకు. నీ మెళ్ళో ఎంత త్వరగా 3 ముళ్ళు వేస్తే అంత మంచిది. ఈవిడొస్తుందేంటి? నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? మీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం. ఈలోగా మీరే వచ్చారు. మనలో మనకి పిలుపులేంటండి? చల్లగా ఉండమ్మా. ఎవరా ఆంటీ? అభిబాబు మొదటి భార్య అమ్మగారు. ఓ, హలో ఆంటీ, నా పేరు ప్రియాంక, వసు ఫ్రెండ్ని. ఓ, రండి లోపలికి వెళ్దాం. పర్వాలేదు, ఇక్కడే కూర్చుందాం. కూర్చోండి. మీరు కూర్చోండి. పర్వాలేదండి. బావగారు రాలేదా? ఆయన డైరెక్ట్గా పెళ్లికే వస్తానన్నారు. నేనిప్పుడు ఎందుకు వచ్చానంటే ఈ నగలు వసుకివ్వడానికి. ఏంటి పిన్ని ఇవి? అక్క నగలమ్మా. ఇక నుంచి ఈ నగలన్నీ నీవే. ఇవి నాకెందుకు? నువ్వు మీ అక్క మొగుడిని లాక్కుంటున్నావు కదా, అందుకు శిక్షగా రాత్రి సంధ్య నా కల్లోకొచ్చి అమ్మా నా నగలన్నీ వసూకిచ్చే అని చెప్పింది. పిచ్చి పిల్ల, నగలిస్తుంటే ఎందుకంటావేంటి? మీ కూతురు నగలు. నువ్వు కూడా నా కూతురివే. సంధ్య స్థానంలోకి వెళ్తున్నావు. సంధ్య పిల్లలకు తల్లివవుతున్నావు. తన నగలు తీసుకోవా? వద్దు పిన్ని. తప్పు, అలా అనకూడదు. ఇదే మీ అమ్మిస్తే తీసుకోవా నువ్వు? మేము నగలు కొంటామంటే తను వద్దంది. ఏం వసు, నగలంటే నీకిష్టం లేదా? ఇవి నా పెళ్లికి ఇచ్చిపోవడం నాకిష్టం లేదు. ఈ నగలు నీకివ్వటం వల్ల ఎవరికీ కష్టం లేదు. ఇంకా పైనున్న సంధి సంతోషిస్తుంది. తీసుకోవే, ఈ నగలు వేసుకుంటే నువ్వు బాగుంటావు. ఏంటే? తీసుకోమ్మా. సంధ్య అక్కయ్య నగలతో నిన్ను ఆశీర్వదించిందనుకో. అది కాదు నాన్న. ప్రేమతో ఇచ్చినవి కాదనకూడదు వసు. నువ్వు నగలు తీసుకోకపోతే నా మీదొట్టే. నన్ను పరాయిదాన్ని చేసావనుకుంటాను. అయ్యో పిన్ని, నాకా ఉద్దేశం లేదు. అయితే తీసుకో, ఇంకేం మాట్లాడుకో. నేను ఈ నగలతో అలంకరించి పెళ్లికూతుర్ని చేసి మంటపానికి తీసుకెళ్తాను. ఏంటి, ఊరికే నగలిచ్చి వెళ్తాననుకున్నావా? నిజానికి నేను ఆ ఇంటి తరపున పెళ్లికి రావాలి. కాని ఈ ఇంటి బంధువుగా రావటం అవసరమని ఇందాకే తెలిసింది. నన్ను మీ బంధువు అనుకోండి. మనమంతా ఒక కుటుంబం. ఏమంటారు? అడగకుండానే నగలిచ్చారు, వరాలిస్తున్నారు. ఇంకేమంటావండి? వసూపాలిట దేవతలా వచ్చారండి. మీ మంచి మనసును ఎంత పొగిడినా తక్కువే. ఇప్పుడు మనం అందరం వసుని పొగడాలి. ఈ నగల్లో వసుని చూడాలి. తీసుకోమ్మా.
తీసుకో. సామాన్లన్నీ వచ్చాయా? త్వరగా తీసుకురండి, టైం అయిపోతుందయ్యా. భాస్కర్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న చెప్పండి. రూమ్స్ అన్నీ రెడీగా ఉన్నాయా? ఉన్నాయి నాన్న. ఎవరికి ఎన్ని అలాట్ చేయాలో అన్నీ అలాట్ చేసి ఉంచాను. పంతులు గారి కబురు పెట్టావా? పూజా సామాగ్రిని పంతులు గారిని తీసుకురమ్మని కార్ పంపించాను నాన్న. బయలుదేరారంట వాళ్ళు. ఆడపిల్ల వాళ్ళు బయలుదేరారా? వసు వాళ్ళకి పావని ఫోన్ చేసింది నాన్న, వాళ్ళు బయలుదేరారంట. మరి హారిక వాళ్ళు? ఇందాకే ప్రేమంకుల్కి కాల్ చేశాను, స్టార్ట్ అయ్యామని చెప్పారు. గుడ్. ఆడపెళ్లి వాళ్ళు రాగానే వాళ్ళకి బ్యాండ్ మేళంతో స్వాగతం పలకాలి. వాళ్లను రెడీగా ఉండమని చెప్పు. అలాగే నాన్న. హలో, చాము, హారిక, నేను రెడీ. నేను కూడా రెడీ డాడీ. అమ్మా, మీ అమ్మ ఎక్కడమ్మా? త్వరగా రమ్మని చెప్పు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు ఏంటి మీ హడావిడి? సామెత సూట్ అవ్వలేదు చాము. జరుగుతున్నది మన ఇంట్లో పెళ్ళి. అయితే ఏంటి? కూర్చున్నావేంటి మామ్? రిసార్ట్కి వెళ్ళాలి కదా. వెళ్దాంలే బేబీ. ఆ మిడిల్ క్లాస్ వాళ్ళలా తొందర ఏంటి? ఇది షాపింగ్లా కాదు, వాళ్ళందరూ బయలుదేరారంట చాము. బయలుదేరని, కాసేపు ఆగి బయలుదేరదాం. వై మామ్? ఇప్పుడు స్టార్ట్ అయితేనే ఇన్ టైంకి మనం వెళ్ళిపోవచ్చు కదా. అందరితో పాటు మనం కూడా టైంకి రీచ్ అయితే మన స్పెషాలిటీ ఏముంటుంది బేబీ? అందరూ వెళ్ళాలి, మన కోసం వెయిట్ చేయాలి. చాముండేశ్వరి ఎక్కడా, తన హస్బెండ్ ఎక్కడా, హారిక ఎక్కడా అని 1000 కళ్ళతో ఎదురు చూడాలి. అప్పుడే మనకి వెయిట్ ఉంటుంది. బయట ఎలాగూ అందరూ నన్ను చాముండి మొగుడు అంటారు, ఇంట్లో నువ్వు కూడా అలాగే అంటావా? మామ్, రిసార్ట్లో మనం 2 days ఉంటాము. మన ఇమేజ్ ని, సెలబ్రిటీ హోదాని షో చేయడానికి అక్కడ చాలా టైం ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం ప్లీజ్. నా మాట విను బేబీ, నీకే మంచిది. వెంటనే బయలుదేరకపోతే అస్సలు మంచిది కాదు. ఎవరికి మంచిది కాదు? మన ముగ్గురికి. బెదిరిస్తున్నారా? నా టోన్ నీకు అలా వినిపించిందా? రాహుకాలం, యమగండం ఆన్ ది వే. రాహుకాలంలో బయలుదేరితే కారు ట్రబుల్ ఇవ్వచ్చు, యమగండంలో వెళ్తే ఏకంగా పైకే టపాకట్టేయచ్చు. శుభమాని పెళ్లికి బయలుదేరుతుంటే గండాలు చావులు అంటావా? నువ్వు బయలుదేరను అన్నందుకు చెప్పాను. ప్లీజ్ మామ్, వెళ్దాం. ఓకే, కార్ని స్లోగా డ్రైవ్ చేయమని డ్రైవర్తో చెప్పండి. ఎందుకు? ఓలాలో ఎడ్ల బండి బుక్ చేస్తాను,
ఎంచక్క ఎల్లుండికి చేరుకోవచ్చు. ఏంటి నోరెక్కువ అవుతుంది? జోకు జోక్ చేశాను చాము, సీరియస్ అవకు. అక్కడ కూడా ఇలాంటి వెధవ జోకులు వేశావంటే అదే నోటికి జిప్పు వేసుకుంటాను. షల్ వి మూవ్ మామ్? ఓకే షూర్. అమ్మయ్య, మొత్తానికి కదిలింది.